హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలు చాలా హీట్ డిబేట్ని కొనసాగిస్తున్నాయి. ఏపీలో ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ చెప్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి చాలా స్థానాలు ఈసారి ఓటమి పాలయ్యే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా స్థానాల్లో అభ్యర్థులు లేరు అంటూ కూడా వైసీపీ వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ బలాబలగాలు ఏపీ రాజకీయాల్లో ఎలా ఉండబోతున్నాయి? 2024లో టీడీపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? మిగతా స్థానాల్లో పరిస్థితి ఏంటి? వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. టీడీపీ ప్రస్థానం చాలాసార్లు చెప్పారు. ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? పార్టీ పరిస్థితి ఏంటి? కేడర్ పరిస్థితి ఏంటి? నేటి రాజకీయ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకా కొత్తగా మనకు రాబోయే రోజుల్లో భారతీయ జనసేన పార్టీ ఒకటి, మరొక సైకిల్ సింబల్తో మరొక పార్టీ ఒకటి. సో ఓటర్లని కన్ఫ్యూజ్ చేసేటువంటి విధంగా ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఓటర్ ఎక్కడ కన్ఫ్యూజ్ కావట్లేదు. ఓటరు ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నాడు. కన్ఫ్యూజ్లో ఉంది ఎవరు అంటే నాయకులు, వారి సంబంధించినటువంటి అనుచర గణం మాత్రమే. ఉదాహరణ కనిగిరిలో 70% రెడ్డి కమ్యూనిటీ, 30% బీసీ ఉన్నటువంటి పొజిషన్లో అక్కడ అనూహ్యంగా 2019లో యాదవ్ అనే వ్యక్తి గెలిచాడు. అక్కడ అదే కనిగిరిలో ఉగ్రనరసింహారెడ్డి స్టాండ్ బై పార్టీ వ్యక్తి అతను. నిన్నటి మనం వీడియో చూసినట్లయితే సో టీడీపీ అక్కడ టోటల్గా అటర్ ఫ్లాప్ సభ జరిపింది. వాళ్ళు ఊహించిన దానికంటే చాలా పేలవంగా పబ్లిక్ రావడం. చంద్రబాబు నాయుడు గారు పాత తరహాలోనే కొత్త జాడీలో పాత చింతకాయ పచ్చడి ఊరబెట్టాడు. సో అది పబ్లిక్కి అంతగా ఆదరణ నోచుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో 2009, 2014, 2019 ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ప్రజెంట్ విడిపోయిన తర్వాత 170 స్థానాలకి ఎన్నికలు జరిగాయి. ఈ 175 స్థానాల్లో రిజర్వ్డ్ స్థానాలు 34, 27 ఎస్సీ స్థానాలు, మైనారిటీలు ప్రభావం చూపే స్థానాలు 5. ఇది వాళ్ళ స్థానాలు. అయితే ఇక్కడ 2009 సంవత్సరం నుంచి 2019 వరకు అంటే 3 ఎన్నికలలో టోటల్గా తెలుగుదేశం వీరా సైన్యాన్ని పెట్టినా కూడా గెలవని స్థానాలు 39. ఓకే. ఉదాహరణకి ఉత్తరాంధ్ర జిల్లాలు చూసినట్లయితే, ఉత్తరాంధ్ర జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు చూసినట్లయితే పాతపట్నం, పాలకొండ, కురుపాం, పాడేరు, తుని, రంపచోడవరం, తాడేపల్లిగూడెం ఈ 7 స్థానాల్లో కూడా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో 2009 నుంచి మనం చూసుకుంటే ఇప్పటివరకు ఆ స్థానాల్లో గెలిచిన దాఖలా లేదు. ఓకే. ఇక కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లా 8 స్థానాలు ఉన్నాయి. తిరువూరు, గుడివాడ, పామర్రు, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, ఎర్రగొండపాలెం, ఆత్మకూరు, సర్వేపల్లి ఈ స్థానాల్లో 2009 నుంచి 2014 వరకు 19 వరకు టీడీపీ గెలవని స్థానాలు. ఇక రాయలసీమ జిల్లా చూసినట్టయితే బద్వేలు, కడప, కోడూరు, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, మడకశిర, పీలేరు, పొంగనూరు, చంద్రగిరి. నెల్లూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో గంగాధర, నెల్లూరు, పూతలపట్టు ఈ స్థానాల్లో బలమైనటువంటి క్యాండిడేట్లు పెట్టినా కూడా గెలవని దయనీయ స్థితిలో
తెలుగుదేశం పార్టీ క్యాడర్ అక్కడ ఉంది. ఓకే. ఇంకా ఈ గెలవై ఇప్పుడు చెప్పిన 39 స్థానాల్లో నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం సుమారు 30 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఏది తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఒకవేళ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసినా కూడా ఈ 39 స్థానాల్లో 30 స్థానాలు 90% వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇక ఈ ఉమ్మడి పొత్తుల మీద గెలిచే అవకాశాలు ఉండినటువంటి ఏమైనా ఉన్నాయంటే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, మైదుకూరు, శ్రీశైలం, కోడుమూరు, ఆలూరు, మాచర్ల, చీరాల. ఈ 8 సీట్లలో కూడా ఎడ్జ్లోనే కోటాలు బయటపడే అవకాశం ఉంది. ఓకే. కాబట్టి ఇక్కడ 39 స్థానాల్లో టీడీపీ గెలవలేని స్థానాలు ఉన్నప్పుడు 175లో ఇంకా 134 ఉంటాయి. ఆ 134లో 35 స్థానాలు జనసేనకి ఇస్తున్నట్టుగా తెలిసింది. ఓ రకంగా చెప్పాలంటే జనసేన పార్టీకి అది ఆత్మహత్య సదృశ్యం అని చెప్పాలి. అంటే కనీసం 70 స్థానాలులో వాళ్ళు పోటీ చేస్తే గతంలో మనం చెప్పుకున్నట్లుగా 26 స్థానాలు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో బలంగా ఉంటే అక్కడ వాళ్ళకి తక్కువ ఇస్తూ 6 నుంచి 9 సీట్లు వాళ్ళకి ఇస్తూ మిగిలిన ప్లేసుల్లో ఈ కంచుకోట లాంటి ఈ గెలవని ఈ 39 స్థానాల్లో కనుక వాళ్ళకి ఇవ్వడం వలన ఒక రకంగా చెప్పాలంటే జనసేనని టీడీపీ పార్టీ బలహీనం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. నెంబర్ 1. రెండోది తెలుగుదేశం పార్టీ కుటుంబ విచ్ఛిన్న చేయడంలో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారిని వైస్రాయ్ హోటల్లో ఏ రకమైనటువంటి అంశాన్ని తయారు చేశారో ఆ రోజున సంఘటనలో ఎన్టీ రామారావు గారి కొడుకులందరినీ, కూతుళ్ళందరినీ, తండ్రికి కొడుక్కి సంబంధాలు లేకుండా, తనకే ఇబ్బంది లేకుండా, తాను ముఖ్యమంత్రి అవ్వడానికి ఏ ప్రణాళిక తీసుకున్నాడో అవే ప్రణాళికల యొక్క లబ్ధాన్ని ఇప్పటికీ ఆయన ఉపయోగిస్తున్నాడు. ఉదాహరణకి విజయవాడ ఎంపీ కేశినేని నానిని టీడీపీలో నుంచి బయటకు పంపించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకమైన తప్పు చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కేశినేని నాని ఈజ్ స్ట్రాంగ్ యాస్పిరెంట్. అంతటి 2019 ఫ్యాన్ గాలి వీస్తున్న సమయంలో కూడా మెజారిటీతో గెలిచిన అతి తక్కువ మంది ఎంపీల్లో ఆయన ఒకడు. తిరువూరు కానీ, నందిగామ కానీ, మైలవరం కానీ, విజయవాడ సెంట్రల్ కానీ, ఈస్ట్ కానీ, పెనమలూరు కానీ, పెడన కానీ ఈ ప్రాంతంలో కేశినేని నానికి ఉన్నటువంటి ఓటు బ్యాంక్, తన పర్సనల్ ఓటు బ్యాంక్ చేజార్చుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. పుత్రోత్సాహానికి విజయవాడ ఎంపీ సీటు ఎప్పుడు కూడా ఇంతవరకు వేరే పార్టీకి వెళ్ళిన దాఖలాలు లేవు. ద ఫస్ట్ టైం రికార్డులో వైసీపీకి విజయవాడ ఎంపీ మొదటిసారిగా పట్టం కట్టే పరిస్థితి కనబడుతుంది. ఓకే. ఆబ్వియస్లీ ఇతను కేసీఆర్ నాని తీసుకుంటాడా, ఇంకెవరు తీసుకున్నా సరే కేసీఆర్ నాని ప్రోత్సాహం లేకుండా విజయవాడలో ఏ పార్టీ అయినా సరే మనుగడ సాధించదు. ఒకటి అట్టా ఈ రోజున కేసీఆర్ నాని ఫ్యామిలీని అన్నదమ్ముల మధ్య వైరాన్ని పెట్టి విడగొట్టారు. రెండోది వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని
అవినాష్ పేరు తీసుకొని వచ్చి ఆ సునీత గారికి సపోర్ట్ చేసుకుంటూ, ఆ రాజశేఖర్ సపోర్ట్ చేసుకుంటూ, వారికి మద్దతు పలుకుతూ, చివరికి ఆమె కాంగ్రెస్ టీడీపీ పార్టీలో చేర్చుకున్నట్టు, ఆమెకు కడపలో ఎంపీ సీట్ ఇస్తున్నట్టు రకరకాలైనటువంటి ప్రచారాలు చేసి ఈ రోజున ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య గోడ మీద కాకి వాలకుండా చేసినటువంటి విధం జరిగింది. దీనితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ని కేసుల్లో పెట్టడానికి పిల్లేసిన వ్యక్తుల్లో ఎర్రన్నాయుడు కుటుంబం ఒకటి. ఆనాడు మనం చూసుకున్నట్టయితే సుమోటాకి తీసుకెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళ కుటుంబాన్ని చీల్చారు. అంటే ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యక్తిని తట్టుకోలేక కుయుక్తులు పన్నుతూ కుటుంబాల మధ్య చిచ్చు పెడుతూ వారి వ్యక్తిగత రాజకీయ స్వార్థాల కోసం కుటుంబాలని విడదీయటటువంటిది తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాగుహ్య విద్య అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మీరు షర్మిల విడిపోవడం కూడా చంద్రబాబు వ్యూహం అంటారు. 100% చంద్రబాబు ట్రాప్లోనే షర్మిల పడింది. ఇప్పుడు 5 నిమిషాల్లో పక్కెళ్ళి మాట్లాడిన టాపిక్ ఇదే అనుకుంటే దీన్ని బట్టి. ఎందుకంటే బెంగళూరు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారి మంత్రాలు ఏంటి, జగన్ని మనం తట్టుకోవాలంటే ఆ కుటుంబంలో ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ ఇరికిచ్చి పదవులు ఇస్తున్నట్టుగా మభ్యపెడుతూ పదవులు ఇవ్వకుండా అవసరమైతే ఆమె చేత జగన్ని తిట్టించడానికి వేసినటువంటి ఒక ఎత్తుగడలో చివరికి ఓటమి పాలయ్యేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఓట్ షేరే పోద్ది. ఓకే. కృత్యములు సంశయుత కార్యములు కర్తవ్యములు, నువ్వు ఏదైతే నీ కష్ట సమయంలో నువ్వు ఏదైతే ఊహించి చేస్తావో అది నీవు అనుకున్నది జరగదు. అది శాస్త్రం చెప్పిన అంశం. అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇప్పటికీ కూడా ఆయన చనిపోయిన దగ్గర నుంచి మరి స్నేహము మీ మంచి స్నేహితులు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో వ్యక్తుల్ని ఆ కుటుంబ వ్యక్తుల మీదనే ప్రయోగించే పరిస్థితికి వచ్చారంటే అతని శిఖండి తత్వాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. సో కాబట్టి మీరు ఎన్ని కుయుక్తులు పనినా నా అంచనా ప్రకారం నాకు ప్రొటెక్షన్ ప్రకారం అయితే బీజేపీతో చంద్రబాబు వెళ్ళడు. ఓకే. అవకాశం లేదు. ఏతావాత ఏదైనా ఉంది అని అంటే షర్మిలను షాడోగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో మద్దతు తీసుకొని అటు మైనారిటీ ఇటు ఎస్సీ ఎస్టీ ఓట్లు చీలకుండా తనకు అనుకూలంగా ఉండే విధంగా తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి పథకం రచించినట్టున్నారు. ఒక అంశం ఏంటంటే రేపు జనవరి 19వ తారీఖు ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ జడ్జిమెంట్ ఉంది. ఒకవేళ ఆయన సమయం ప్రస్తుత సమయం జనవరి 19 నుంచి ఫిబ్రవరి 14 దాకా మంచి టైం కాదు. మళ్ళీ ఆయనకి జనవరి 19 నుంచి ఫిబ్రవరి 14 తారీఖు వరకు మళ్ళీ ఆయనకి పూర్వ పరిస్థితులు గోచరిస్తున్నాయి. అందువల్ల సడన్గా ఈ మధ్యకాలంలో మళ్ళీ నిజం గెలవాలనేటువంటి కార్యక్రమానికి మళ్ళా శ్రీకారం చుడుతున్నారు. సో అతనికి ఒక భయం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు వెళితే వాళ్ళు ఏదైనా మూవ్ చేస్తారేమో. ఒకవేళ జనవరి 19 కనుక పూర్తి స్థాయిలో కనుక సక్సెస్ అయ్యాడనుకోండి, జనసేనకు రామ్ రామ్. చూడండి, గత 15 రోజుల నుంచి జనసేన గ్రాఫ్ని క్రమేణా తగ్గిస్తూ అసలు జనసేనను పట్టించుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడైనా మరి అంత అనుకూలంగా ఉంటే నిన్న కనిగిరి సభకి పవన్ కళ్యాణ్ వెళ్ళాలిగా. ఇద్దరు అలయన్స్లో మీటింగ్ పెట్టినప్పుడు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ పిలవలేదు? అది టీడీపీ సభ అండి. టీడీపీ సభ పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తాడు? మరి టీడీపీ సభకి ఈయన ఎందుకు వెళ్ళాడు మరి రాజమండ్రి? అది యువగలం ముగింపు సభకి ఆయన రిక్వెస్ట్ చేసి పిలిచారు. పార్టీ తరఫున జరిగిన సభేగా అది. పార్టీ తరఫున సభేగా, ఇది సభేగా. మరి ఇది టీడీపీ ఓన్ వాళ్ళ పార్టీకి అంటే రేపు ఇద్దరు ఈయన సభకి ఆయన సభకి ఈయన పిలవరు. ఇదిగా మీరు చెప్పేది. ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి పార్టీ. అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ని క్రమేణా దూరం పెట్టుకోవడానికి
వ్యూహరచన చేస్తున్నటువంటి లక్షణం చంద్రబాబు నాయుడుది, అందులో ఎలా సందేహం లేదు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా జనసేన అధినేత ఇంకా చంద్రగ్రహణ మాయలోనే ఉన్నాడు. ప్లాన్ బి లేకుండా కూర్చున్నాడు. ప్లాన్ బి అంటే ఈయన లాస్ట్ డిక్లరేషన్ ఇచ్చే వరకు ఈయనకి తేల్చడు. ఈ 39 29 పంచపాండవులు ఎంతమంది అంటే, పంచపాండవులు అంటే మంచం కొలవ నలుగురు కాదా, ఆయన 3 ఏళ్ళు చూపించి 2 చూపించి 1 వేసేట బోర్డు మీద. అట్లా ఈయనకి ఏ సీట్లు ఇస్తారో తెలియదు, ఎంతమందికి ఇస్తాడో తెలియదు, అసలు పొత్తులో ఉన్నాడో లేడో, ఉంచుతున్నారో లేదో తెలియదు. ఈలో పుత్రోత్సాహం కొత్త ఆలోచన వచ్చిందనుకోండి, వాళ్ళు నిన్న కేసీఆర్ వెళ్ళిపోయాడు, రేపు ఈయన బయటికి పోవాల్సి వస్తుంది. ప్లాన్ బి, తాను ఎక్కడ బలంగా ఉన్నాడో అక్కడ క్యాండిడేట్లు ఎత్తుక్కునే ప్రయత్నం ఇక మొదలు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు. లేని పక్షంలో నీవు గెలవడానికి కూడా అవకాశం లేనంత ఊబిలోకి నేను దించేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చాణక్య తెలివితేటలు ఏంటంటే, ఆడు ఒక కన్ను కాంగ్రెస్ వైపు, ఒక కన్ను బీజేపీ వైపు చూస్తాడు. ఎటు అవకాశం వస్తే అటు మొగ్గుతాడు. చివరికి జనవరి 18, 19వ తేదీ కనుక జడ్జిమెంట్ తర్వాతే పవన్ కళ్యాణ్తో పొత్తు కొనసాగించాలా వద్దా అనేటువంటిది జనవరి 19వ తారీఖు తర్వాత మాత్రమే ఇది బయటకు వచ్చే అవకాశం ఉంది, కానీ ముందుగా మాత్రం ఉండదు. అట్లాగే వాళ్ళు ఇచ్చేటువంటి బీఫామ్స్ కూడా చివరి దాకా కూడా తేల్చకుండా ఉండే పరిస్థితి ఉంది. సో ఎన్ని రకాలు చూసినా కూడా బలయ్యేది వాళ్ళిద్దరే, చంద్రబాబు పవన్ కళ్యాణే. కాబట్టి షర్మిల ఆంధ్రప్రదేశ్ రావడం వలన జనవరి 18వ తారీఖు అమ్మాయి కొడుకు ఎంగేజ్మెంటు, ఫిబ్రవరిలో పెళ్ళి, మార్చిలో ఎలక్షన్. మరి ఆమె ఎంపీగా పోటీ చేస్తుందా లేదా క్యాంపెయినర్గా పోటీ చేస్తుందా అంటే వాళ్ళు ఏ పదవి ఎవరు, ఈ అమ్మాయికి ఇచ్చేటువంటి పదవి కూడా ఎడారిలో వయాశిస్సు మాదిరిగానే ఉంటుంది. సో చంద్రబాబు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాయాజాల పంజరంలో ఇచ్చినటువంటి చిలక ఎవరంటే షర్మిల. ఓకే, అంతకు మించి షర్మిల ఆంధ్రప్రదేశ్ రావడం వల్ల బహుశా 1% ఓట్ షేర్ వాళ్ళు పర్మనెంట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి, ఇంకొక 1% షేర్ మారుతుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ 1% అడిపోతే ఆశ్చర్యపోక్కర్లేదు. అంతే తప్ప ఒక ఆర్కే చేరిన తర్వాత ఇవన్నీ ఊహాగానాలు. సో ఆర్కే మల్లాది విష్ణు గురించి ఎక్కడ చెప్పలేదు, అట్లాగే మనకు కాపురు కదా నుంచి ఎక్కడ చెప్పలేదు సార్ వెళ్తామని. సో లేనటువంటి అంశాన్ని ఊహించి చెప్పడం, ఆ ఊహించిన దానికి రంగులు దిద్దడం, దాన్ని పబ్లిక్ రుద్దడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఓటరు ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఎవరికి ఓటు వేయాలి అనేది నిర్ణయం వాళ్ళకి బలంగా ఉంటుంది. వారిలో ఎలాంటి షఫ్లింగ్ రాదు. నాయకుల యొక్క ఆలోచన షఫ్లింగే ప్రస్తుతం మీడియాకి ఒక అంతని ద్రాక్ష పండుగ ఉంది. సో ఓవరాల్గా షర్మిల ఆంధ్రప్రదేశ్ రావడం వల్ల నష్టమే లేదు. షర్మిల మాయలో పడి తెలుగుదేశమే నష్టపోతుంది. వీళ్ళిద్దరి మధ్య జనసేన నలిగే అవకాశం ఉంది. సో నా అంచనా ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రమే చంద్రబాబు పొత్తుకు వెళతాడు, బీజేపీ వైపు వెళ్ళడు. ఆడు కాంగ్రెస్ పొత్తుకు వెళ్తే పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటాడా, విడిగా పోటీ చేస్తాడనేది సంశయాత్మకం. ఏదైనా 70 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ సముచితమైనటువంటి స్థానం చెప్పే అవకాశం ఉంటుంది. లేదు ఇచ్చినవి కనుక ఈ 70 సీట్లు ఇస్తే జగన్కి ఈజీగా అడ్వాంటేజ్ అవుతుంది. సో పార్టీ నిర్ణయాలను చూద్దాం మనం. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ 39 సీట్లలో టీడీపీ ఇంతవరకు గెలవలేదు, మళ్ళీ గెలవదంట. గెలవదు. అవి వైసీపీకి ఇస్తే వైసీపీ ఆ సీట్లలో వైసీపీ గెలుస్తుంది. సో ఆ సీట్లో కన్నా జనసేనకి ఇచ్చినా కూడా గెలవని స్థానాలు ఇస్తే ఉపయోగం ఉంది. ఇప్పుడు 33 స్థానాలు గెలిచే స్థానాలు ఈస్ట్ గోదావరిలో జనసేన, అందులో 26 వరకు ఇవ్వచ్చు. ఆ 26 ఇస్తే ఎడ్జిలో కనీసం 20 నుంచి 20 సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్కి. అవి ఇవ్వకుండా 6 7 ఇచ్చి ఆయన తుడిచి ఓ ప్యాకేజీ ఇచ్చి ఈ 39 ప్యాకేజీ ఇచ్చాడు అనుకోండి, ఈ సీట్లు పోయినట్టు. ఇప్పుడు గెలవని సీట్లు ఇస్తారు సహజంగా. అదేలేండి. సో ఓవరాల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి ఒక వింత నాటకం విభజించు పాలించు. ఒకటి షర్మిలని కాంగ్రెస్ పార్టీలో పంపించడం, కేసీఆర్ నాని టీడీపీ నుంచి బయటకు పంపించడం, ఈ రెండు ఆయనకి శాపంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి.
సో మీరు చెప్తున్నట్టు ఇది పెద్ద ఉపయోగం ఉండే అడ్వాంటేజ్ కాదు టీడీపీకి. గతంలో ఏదైతే గ్రాఫ్ వచ్చిందో అదే గ్రాఫ్ కంటిన్యూ కంటిన్యూ అవుతుంది. అవుతుంది. సరే మరి చూద్దాం. మీరు చెప్తున్నట్టు మరి ఆ 39 స్థానాల్లో టీడీపీ ఒక సీట్ అన్నా గెలుస్తుందా, లేదంటే మళ్ళీ వైసీపీ 39 స్థానాలు 31 గెలవదు. 31 గెలవదా? మిగిలిన 9 స్థానాలు మాత్రం టైట్ మీద ఉంటుంది ఎవరికైనా అటు వైసీపీకి టీడీపీకి జనసేన ఎవరన్నా సో వాళ్ళు 9 స్థానాల్లోనే వీళ్ళు గెలవాలి. ఉమ్. మరి అది కూడా చూద్దాం. మరి షర్మిల వల్ల ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది ఈ ఏపీ పాలిటిక్స్లో అనేది తప్పనిసరిగా 2% మాత్రం డివైడ్ చేస్తుంది. అంతవరకు ఆల్రెడీ 1% వాళ్ళకి ఉంది. 2% ఆ 2% ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేరికి పడకుండా వాళ్ళకి పోతే అడ్వాంటేజ్ అవుతుంది. అది. మరి అడ్వాంటేజ్ అవుతుందా, జగన్కి మళ్ళీ అది నష్టం చేస్తుంది అనేది కూడా మనం కూడా చూడాలి. ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.